ఆగస్టు 17 అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషం. ఒక రక విశాఖ నగర చరిత్రలో అంటే విశాఖ ఎయిర్పోర్ట్ చరిత్రలో ఒక కీలక ఘట్టం. ఇప్పటి వరకు 1962 నుంచి కూడా పౌర విమానయాన సేవలు అందించిన విశాఖ ఎయిర్పోర్ట్ చరిత్రలో కూడా కనుమరుగయ్యే పరిస్థితి. ఒక రకంగా విశాఖ ప్రజలతో ఉన్న అనుబంధం చరిత్ర కూడా ఒక రకంగా చీకట్లోకి వెళ్తుందని ప్రజల ఆవేదన. ఈ క్రమంలో చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఇంటర్నేషనల్ సేవలు కొనసాగుతున్న దశలో ఇక్కడ విశాఖ ఎయిర్పోర్ట్ లో పూర్తిగా సేవలు నిలిచిపోతున్నాయి. నిజానికి 1962 పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో దీని సేవలు అందించే ప్రయత్నం చేశారు. అయితే 1972 నుంచి దీన్ని ఐఎన్ఎస్ త్యాగ కూడా నేవీ ఆధీనంలోకి తీసుకెళ్లారు. ఏదేమైనప్పటికీ విశాఖ నగర ప్రజలతోని ఉత్తరాంధ్రతో ఎంతో అనుబంధం ఉన్న ఈ విశాఖ ఎయిర్పోర్ట్ లో ఆగస్టు 17 అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషం నుంచి ఈ సేవలు నిలుచుకోవడం, అలాగే ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ సంబంధించి సేవలు అందించే క్రమంలో VTZ అనే బోర్డులో ఎంతవరకు కొనసాగింది. అదంతా కూడా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు బదలాయిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే విశాఖ నగరం విస్తరించడం కాకుండా అన్ని రకాలుగా కూడా విశాఖ ఎయిర్పోర్ట్ అత్యంత కీలకం. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాటుని అందరూ స్వాగతిస్తున్నారు. అయితే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ని తిరిగి కొనసాగించినట్లయితే ఈ ప్రాంత వాసులకు చాలా వరకు సౌలభ్యంగా ఉండడమే కాకుండా సమయం ఆర్థికంగా కూడా కొంత కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అంశంపై ప్రభుత్వం ఆలోచించాలి. నిజానికి PPP పద్ధతిలో 10 ఏళ్ల పాటు దీన్ని కొనసాగించాలని ముందుగా ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ చాలా అంశాలపై సవరణ అలాగే మార్పులు జరుగుతాయి. అదే క్రమంలో అంతర్జాతీయ విమానాశ్రయంగా భోగాపురంలో సేవలు ప్రారంభిస్తున్న దశలో దీనికి సంబంధించి విశాఖ ఎయిర్పోర్ట్ కు సంబంధించి గతంలో తీసుకున్న నిర్ణయాన్ని కూడా సవరించే అవకాశం ఉంటుందని కూడా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఆ క్రమంలో పౌర విమానయాన శాఖపై కూడా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. నిజానికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి కొన్ని గంటల పాటు డొమెస్టిక్ ఎయిర్లైన్స్ సంబంధించిన సేవలు కొనసాగించినట్లయితే ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని చెప్తున్న పరిస్థితి. తాజాగా గెజిట్ నోటిఫికేషన్ లో మాత్రం 17 అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషం నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ లో పౌర విమానయాన సేవలు నిలిచిపోతున్నాయి. పోలీసులు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ తో పాటు అత్యవసర VIPలకు మాత్రం దీన్ని ప్రైవేట్ పరంగా వినియోగించడానికి అవకాశం కల్పిస్తామని ఈ గెజిట్ నోటిఫికేషన్ లో వెల్లడించిన పరిస్థితి. ఎప్పుడెప్పుడు విశాఖ ఎయిర్పోర్ట్ మూత పడుతుంది అని కొంతవరకు ప్రజలు ఉత్కంఠతో ఉన్న దశలో ఈ గెజిట్ నోటిఫికేషన్ వెలువడడంతో కొంతవరకు ఉత్కంఠ తెరపడింది. అయితే ఈ రోజు చూసుకుంటే తాజాగా ఈ గెజిట్ నోటిఫికేషన్ నేపథ్యాన విశాఖలోని ఉన్న ప్రజాప్రతినిధులపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. విశాఖ నుంచి విమాన సేవలు నిలిచిపోతున్న దశలో ఇతర ప్రాంతాలకి అంటే విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి లాంటి ప్రాంతం, తిరుపతికి వెళ్లాలంటే చాలా కష్టమైన పరిస్థితి. ఈ దశలో అదనంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభించాలి. అలాగే విశాఖ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి కూడా కొన్ని విమాన సర్వీసులు కొనసాగడానికి కూడా విమానయాన శాఖతో కూడా కొన్ని మార్పులు చేసే ప్రక్రియ జరగాలని ప్రజల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, వైజాగ్.